ఇప్పుడు ఎన్ఆర్ఐ డివోర్స్ కేసెస్లో భార్యకు ఉన్నటువంటి హక్కులు రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఫస్ట్ ఎగురుకుంటూ దూక్కుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సంబంధం రాగానే సరే, అంటే ఈ మధ్యలో ఏమంటారు, ఫారెన్ సంబంధం అంటే అంత ఏదో లాగా చూస్తూ ఉంటారు, గ్రేట్ లాగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక సంబంధం వచ్చినప్పుడు ఫారెన్ సంబంధంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అరే మంచి ఫారెన్ సంబంధం, కట్నం కూడా అడగట్లేదు, ఇలాంటి ఎన్నో వింటూ ఉంటాం డైలీ బేసిస్లో. బట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధమా ఏదో పక్క పెడితే, ఈవెన్ ఇండియాలో అయినా సరే ఒకవేళ కనుక ఏదైనా మ్యాచ్ ఫిక్స్ అయితే మాత్రం ఫస్ట్ ఎంక్వైరీ చేయించుకోండి. అది అమ్మాయే కానీ అబ్బాయి కానీ, నేను ఎవ్వరికి కూడా బయాస్డ్గా మాట్లాడతలేదు. అమ్మాయినా ఎంక్వైరీ చేయించుకోండి, అబ్బాయి అయినా ఎంక్వైరీ చేయించుకోండి, అది బేసిక్. తర్వాత పెళ్ళి సెటిల్ అయ్యకంటే ముందు ఒకవేళ ఎన్ఆర్ఐ సంబంధం అయితే మాత్రం, అంటే అమ్మాయి పెళ్ళి చేసుకొని ఫారెన్ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఒక ప్రీనప్టియల్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ప్రీనప్టియల్ అగ్రిమెంట్ ఏంటంటే పెళ్ళి ముందే కొన్ని రాసుకోవడం, అగ్రిమెంట్లో మీకు ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అలాంటివన్నీ రాసుకోవడం, క్లియర్గా రాసుకోండి. సో అది అంటే ప్రతిసారి అది కోర్టులో ఏమి ఎన్ఫోర్సబుల్ కాదంటే, ఇప్పుడు ఏదైతే ప్రీనప్టియల్ అగ్రిమెంట్ ఉందో దాంట్లో కోర్టులో రికగ్నిషన్ లేదు, అంటే రికగ్నైజ్ కాలే. బట్ స్టిల్ ఒకవేళ ఏమైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నా, కొన్ని బయటకు రివీల్ చేసినా అవి కొంచెం ఎవిడెన్స్ లాగా పనికొస్తాయి ఫ్యూచర్ ఓకే.